గుడ్ మార్నింగ్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పేపర్ 2Aలో బైనామియల్ థియరం సినాప్సిస్ కంప్లీట్ అయింది. ఈరోజు నుంచి ప్రాబ్లమ్స్. ఇందులో ఏంటంటే వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉండవు, షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్. ఫస్ట్ టర్మ్, ఫైండ్ ది సిక్స్త్ టర్మ్ ఇన్ 2x/3 plus 3y/2 whole power 9. Given that 2x/3 plus 3y/2 whole power 9. ఇక్కడ మనం దీన్ని x plus a హోల్ పవర్ nతో కంపేర్ చేస్తే ఇది ఆ ఫామ్లోనే కదా ఉంది. సో x ఈజ్ ఈక్వల్ టు 2x/3, a ఈజ్ ఈక్వల్ టు 3y/2, n ఈజ్ ఈక్వల్ టు 9. మనకి జనరల్ టర్మ్ సిక్స్ టర్మ్ అంటే T6 ఫైండ్ చేయాలి. జనరల్ టర్మ్కి ఫార్ములా ఉంది కదా, TR+1 ఈజ్ ఈక్వల్ టు NCR ఇంటూ x పవర్ n మైనస్ r ఇంటూ a పవర్ r. సో TR+1 అంటే మనం r ఎంత పెట్టాలి? T6 రావాలి అంటే r ప్లస్లో 5 పెట్టాలి. R+1 ఈజ్ ఈక్వల్ టు 6 అని ఇచ్చాను. సో కాబట్టి r ఈజ్ ఈక్వల్ టు విచ్ ఇంప్లైజ్ దట్ r ఈజ్ ఈక్వల్ టు 5. జనరల్ టర్మ్ ఫార్ములా TR+1 ఈజ్ ఈక్వల్ టు NCR ఇంటూ x పవర్ n మైనస్ r ఇంటూ ఏ పవర్ r. ఇప్పుడు r ప్లస్లో 5 ప్లస్ T5+1 ఈజ్ ఈక్వల్ టు NCR అంటే 9C5 ఇంటూ x పవర్ n మైనస్ r అంటే 2x/3 హోల్ పవర్ 9 మైనస్ 5 ఇంటూ ఏ పవర్ r అంటే 3y/2 హోల్ పవర్ 5. దట్ ఈజ్ ఈక్వల్ టు 9C5 ఇంటూ 2x/3 హోల్ పవర్ 9 మైనస్ 5 అంటే 4 ఇంటూ 3y/2 హోల్ పవర్ 5. దట్ ఈజ్ ఈక్వల్ టు 126 ఇంటూ 2 పవర్ 4 ఇంటూ x పవర్ 4 ప్రోడక్టే కాబట్టి సెపరేట్గా రాసుకోవచ్చు. 2 పవర్ 4 ఇంటూ x పవర్ 4 బై 3 పవర్ 4 ఇంటూ 3 పవర్ 5 ఇంటూ y పవర్ 5 బై 2 పవర్ 5. ఈ 9C5 126 కింద ఎలా వచ్చింది అంటే మనకి పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో NCRకి ఫార్ములా ఉంది. అది ఎలాగా అంటే NCR ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ n బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ అంటే 9 ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టోరియల్. n మైనస్ r అంటే 9 మైనస్ 5 అంటే 4 ఫ్యాక్టోరియల్ అంటే 9 ఫ్యాక్టోరియల్ బై 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. సో 9 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటంటే 9 నుంచి మొదలెట్టి అలాగ 1 రెడ్యూస్ చేసుకుంటూ 1 వరకు వచ్చింది బై ఫ్యాక్టోరియల్ 5 అంటే సేమ్ అలాగే 5 నుంచి స్టార్ట్ చేసి 1 వరకు వచ్చేయడం. ఫ్యాక్టోరియల్ 4 అంటే 4 నుంచి స్టార్ట్ చేసి 1 వరకు వచ్చింది. ఇప్పుడు ఇందులో అన్నీ క్యాన్సిల్ చేస్తే ఏవేవి క్యాన్సిల్ అవుతాయో క్యాన్సిల్ అయిపోగా మిగిలింది 126 వస్తుంది. ఈ రకంగా 9C5 వాల్యూ ఫైండ్ చేస్తే 126 వస్తుంది. అది దీని తాలూకా T6 అంటే మనకి T6 టర్మ్ ఏంటవుతుందంటే 126 ఇంటూ 3 ఇంటూ x పవర్ 4 ఇంటూ y పవర్ 5 బై 2 అంటే విచ్ ఇంప్లైజ్ దట్ T6 ఈజ్ ఈక్వల్ టు ఇంకా 126 2 క్యాన్సిల్ అవుతుంది కదా, 263 ఇంటూ 3 189 x పవర్ 4 ఇంటూ y పవర్ 5 ఈ రకంగా మనం T6 టర్మ్ మనం ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ మోడల్ ప్రాబ్లం, ఫైండ్ ది థర్డ్ టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ ఇన్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ అని ఇచ్చారు. x పవర్ -2/3 -3/x² హోల్ పవర్ 8 అని ఇచ్చారు. గివెన్ దట్ x పవర్ -2/3 -3/x² హోల్ పవర్ 8. n ప్లేస్లో 8 ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి ఎక్స్పాన్షన్లో? 9 టర్మ్స్ వస్తుంది. సో దట్ ది థర్డ్ టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ నుంచి థర్డ్ టర్మ్ అంటే మనకి మామూలుగా అయితే ఏ టర్మ్ వస్తుంది అన్నది చూసుకో. ఇలాగా 9 టర్మ్స్ ఉన్నాయి. ఫ్రమ్ ది ఎండ్ నుంచి థర్డ్ టర్మ్ అంటే స్టార్టింగ్ నుంచి ఎంత అవుతుంది? 1 2 3 4 5 6 7 సెవెంత్ టర్మ్. సో వీ హ్యావ్ టు ఫైండ్ T7. T7 ఎలా రాస్తాం? TR+1 ఫామ్లో T6+1 అంటే r ఈజ్ ఈక్వల్ టు 6. సో T6+1 ఈజ్ ఈక్వల్ టు మన మామూలు ఫార్ములా TR+1 ఫార్ములా ఉంది కదా, NCR x పవర్ n మైనస్ r ఇంటూ ఏ పవర్ r అంటే 8C6 ఇంటూ
x power minus 2 by 3 whole power 8 minus 6 into minus 3 by x square whole power 6, that is equal to 8c6. ఇందాక ఎలా అయితే ఫైండ్ చేసాం అంటే 8 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8 మైనస్ 6 అంటే 2 ఫ్యాక్టర్, అందులో క్యాన్సిల్ అయిపోగా 28 మిగులుతుంది. ఎక్స్ పవర్ మైనస్ 2 by 3 హోల్ స్క్వేర్ 3 power 6 అంటే ఎందుకంటే ఈవెన్ పవర్ ఈవెన్ కాబట్టి మనకి పాజిటివ్ వాల్యూ వస్తుంది, సో 3 power 6 అవుతుంది. ఇంటూ ఈ డినామినేటర్లో అది న్యూమరేటర్లోకి తీసుకొస్తే ఎక్స్ పవర్ మైనస్ 12 అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 28 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 4 by 3 ఇంటూ 3 power 6 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 12. దట్ ఈజ్ ఈక్వల్ టు 28 ఇంటూ 3 power 6 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 40 by 3. ఇక 8c6 ఎలా ఫైండ్ చేయాలో కావాలంటే 8 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్, 8 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్, 6 ఫ్యాక్టోరియల్ వరకు క్యాన్సిల్ అయిపోతుంది 8 ఫ్యాక్టోరియల్ అంటే 8 7 మిగులుతాయి. 6 నుంచి అన్నీ కూడా కింద 6 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి క్యాన్సిల్. సింప్లిఫై చేస్తే బై 2 ఉంటుంది, 28 వస్తుంది. సో కాబట్టి ఈ రకంగా మనం ఇది ఫైండ్ చేస్తాం అంటే 28 ఈ రకంగా వస్తుంది. 28 ఇంటూ 3 power 6 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 40 by 3 అంటే ది థర్డ్ టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ ఈజ్, థర్డ్ టర్మ్ ఏంటవుతుంది ఎక్స్ పవర్ ఈ రకంగా 28 ఇంటూ 3 power 6 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 40 by 3 అంటే మొత్తంగా సింప్లిఫై చేసేది. ఈ రకంగా ఎండ్ నుంచి థర్డ్ టర్మ్ ఫైండ్ చేయమంటే మనకి స్టార్టింగ్ నుంచి అది ఎన్నో టర్మ్ చూసుకొని అది TR+1 ఫార్ములా అప్లై చేస్తాం, జనరల్ టర్మ్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ రకంగా ఫైండ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ఫైండ్ ది మిడిల్ టర్మ్ ఇన్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ 3x by 7 మైనస్ 2y హోల్ పవర్ 10. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎక్స్పాన్షన్ ఏంటి ఇచ్చారు 3x by 7 మైనస్ 2y హోల్ పవర్ 10 ఇచ్చారు. హియర్ x is equal to 3x by 7, a is equal to minus 2y, n is equal to 10. n ఈవెన్ కాబట్టి మనకి ఎన్ని టర్మ్స్ వస్తాయి ఎక్స్పాన్షన్లో, ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ వస్తాయి. ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే మనకి మొత్తం 11 టర్మ్స్ వస్తాయి. 11 అంటే ఇటు 5 అటు 5 వదిలేస్తే మనకి మధ్యలోని 6th టర్మ్ మిడిల్ టర్మ్ అవుతుంది, అంటే ఒకటే మిడిల్ టర్మ్ ఉంటుంది. సో కాబట్టి జనరల్ టర్మ్ ఏంటి ఫైండ్ చేయాలి, r+1 is equal to 6 అంటే r is equal to 5 అంటే TR+1 NCR ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ r ఇంటూ a పవర్ r కదా. NC5 అంటే 10c5 సారీ NCR అంటే 10c5 ఎక్స్ పవర్ n మైనస్ r అంటే 3x by 7 హోల్ పవర్ 10 minus 5 ఇంటూ మైనస్ 2y హోల్ పవర్ 5. సో 6th టర్మ్ ఆఫ్ 3x by 7 minus 2y హోల్ పవర్ 10 ఈజ్ T5+1 is equal to 10c5 ఇంటూ 3x by 7 whole power 5 into minus 2y whole power 5. That is equal to మైనస్, ఎందుకంటే ఆడ్ కదా పవర్ కాబట్టి మైనస్ వస్తుంది, మైనస్ 10c5 ఇంటూ అన్నీ కూడా ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇండివిజువల్ సపరేట్గా రాస్తే 3 power 5 ఇంటూ 2 power 5 by 7 power 5 ఇంటూ ఎక్స్ పవర్ 5 ఇంటూ వై పవర్ 5. ఇలా వదిలేసినా పర్వాలేదు, లేదా సింప్లిఫై చేసినా కూడా పర్వాలేదు. ఈ రకంగా మనం ఒక మిడిల్ టర్మ్ ఉండే ప్రాబ్లం ఈ రకంగా వస్తుంది. ఎందుకంటే ఎక్స్పాన్షన్లో మనకి ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ వస్తాయి కాబట్టి మిడిల్ టర్మ్ ఒకటే వస్తుంది. అలా కాకుండా ఎక్స్పాన్షన్లో ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ వస్తే అప్పుడు మిడిల్ టర్మ్ ఎలా ఫైండ్ చేస్తాం. ఫైండ్ ది మిడిల్ టర్మ్స్ ఇన్ 4a + 3b by 2 హోల్ పవర్ 11 ఇలా ఉన్నదనుకోండి ప్రాబ్లం. మనకి పవర్ ఈవెన్ కాబట్టి అంటే n ఈజ్ ఈవెన్ కాబట్టి ఎక్స్పాన్షన్లో n+1 టర్మ్స్ ఉంటాయి కాబట్టి అంటే 12 టర్మ్స్ ఉంటాయి. 12 టర్మ్స్ ఉన్నప్పుడు మనకి 2 మిడిల్ టర్మ్స్ వస్తాయి అన్నమాట. 2 మిడిల్ టర్మ్స్ కూడా ఎలా ఫైండ్ చేస్తాం అంటే 2 మిడిల్ టర్మ్స్ ఉన్నప్పుడు ఏ రకంగా చేస్తాము అంటే దానికి చెప్తాను. మనకి ఇక్కడ 12 అంటే ఇటు 5 అటు 5 వదిలేస్తాం అనుకోండి, మధ్యలో ఎన్ని ఉంటాయి 2 ఉంటాయి అంటే T6 T7 మనం ఫైండ్ చేయాలి. మనం ఫైండ్ చేయాల్సినవి T6th టర్మ్ అండ్ T7th టర్మ్ ఫైండ్ చేయాలి, 2 మిడిల్ టర్మ్స్ ఉంటాయి కాబట్టి. సో T6 ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు r+1 = 6 అంటే r = 5. ఇప్పుడు జనరల్ టర్మ్ TR+1 = NCR ఎక్స్ పవర్ n మైనస్ r ఇంటూ a పవర్ r అంటే T5+1 = 11c5. ఈ రకంగా అనమాట. 12 టర్మ్స్ ఉన్నాయి ఎక్స్పాన్షన్లో. 12 టర్మ్స్ ఉంటే ఇటు 5 అటు 5 వదిలేస్తే మధ్యలో 2 వస్తాయి. సో కాబట్టి అవి ఏమిటి చూడండి ఒకసారి 1 2 3 4 5 6 and 7.
సో కాబట్టి T6 T7 మనం ఫైండ్ చేస్తే సరిపోతుంది. మనం ఫైండ్ చేయాల్సినవి 2 మిడిల్ టర్మ్స్ ఉంటాయి, T6 అండ్ T7. ఆ T6 T7 ఎలా ఫైండ్ చేయాలో చెప్తాం. T6 is equal to 11C5 into 4A power 6 into 3/2B whole power 5. సో 11C5 into అన్నీ కూడా ఇండివిజువల్గా 4 power 6 into 3 power 5 by 2 power 5 into A power 6 into B power 5. దట్ ఈజ్ ఈక్వల్ టు 11C5 ఇంటూ అన్నీ కూడా. ఎందుకంటే ఎందుకు టూ పవర్స్లో రాసామంటే కింద డినామినేటర్లో 2 power 5 ఉంది కాబట్టి అది క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో కాబట్టి 2 power 12 ఇంటూ 4 power 6నే 2 power 12 కింద రాసాం. సో 2 power 12 ఇంటూ 3 power 5 by 2 power 5 ఇంటూ A power 6 ఇంటూ B power 5. అక్కడ సింప్లిఫై చేసేస్తే 2 power 5 పోతే 2 power 7 కదా ఉంటుంది. సో 11C5 ఇంటూ 2 power 7 ఇంటూ 3 power 5 ఇంటూ A power 6 ఇంటూ B power 5. అంటే T6 ఫైండ్ చేస్తాం. ఇప్పుడు T7 కొత్త. T7కి ఏంటి, R + 1 = 7 అంటే R = 6 అన్నమాట. సో T6 + 1 = 11C5 ఇంటూ 4A పవర్ 11 - 6 ఇంటూ 3/2B పవర్ 6. సో T7 కదా మనకు కావాలి, అంటే 11C6. ఇది ఇది పై వాల్యూ, ఇది నెక్స్ట్ చూద్దాం. T7 ఫైండ్ చేయాలంటే 11C6, ఎందుకంటే R = 6 కాబట్టి 11C6 4A పవర్ 5 ఇంటూ 3/2B హోల్ పవర్ 6. దట్ ఈజ్ ఈక్వల్ టు 11C6 ఇంటూ 4 పవర్ 5 ఇంటూ 3 పవర్ 6 బై 2 పవర్ 6 ఇంటూ A పవర్ 5 ఇంటూ B పవర్ 6. ఇక్కడ 11C6 ఇంటూ 4 పవర్ 5 అంటే 2 పవర్ 10 కదా, ఇంటూ 3 పవర్ 6 బై 2 పవర్ 6 ఇంటూ A పవర్ 5 ఇంటూ B పవర్ 6. దట్ ఈజ్ ఈక్వల్ టు 11C6 ఇంటూ, ఇక్కడ సింప్లిఫై చేస్తే 2 పవర్ 6 2 పవర్ 10లో తీసేస్తే 2 పవర్ 4 ఉంటుంది, ఇంటూ 3 పవర్ 6 ఇంటూ A పవర్ 5 ఇంటూ B పవర్ 6. ఈ రకంగా మనకి ఎక్స్పాన్షన్లో ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే 12 టర్మ్స్ ఉన్నప్పుడు మనకి మిడిల్ టర్మ్స్ రెండు వస్తాయి, T6 అండ్ T7. T6 ఫైండ్ చేస్తే ఇంత వచ్చింది, 11C5 2 పవర్ 7 ఇంటూ 3 పవర్ 5 ఇంటూ A పవర్ 6 ఇంటూ B పవర్ 5. T7 ఫైండ్ చేస్తే 11C6 ఇంటూ 2 పవర్ 4 ఇంటూ 3 పవర్ 6 ఇంటూ A పవర్ 5 ఇంటూ B పవర్ 6. ఈ రకంగా వచ్చింది. అంటే ఎక్స్పాన్షన్లో మనకి 2 మిడిల్ టర్మ్స్ వస్తాయి అన్నమాట. ఈ రకంగా 2 మిడిల్ టర్మ్స్ ఫైండ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.